ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న రెండవ రోజు రాజమహేంద్రవరంలోని స్థానిక గీతా అప్సరా శ్యామల స్వామి థియేటర్లో అధికారులు తనిఖీలు కొనసాగించారు. అధిక టికెట్ల ధరలు, పారిశుధ్యం, ఆహార పానీయాల ధరల తదితర లోపాలను గుర్తించారు. నిబంధనలు పాటించని థియేటర్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తామని సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నారాముడు వెల్లడించారు. థియేటర్ యాజమాన్యాలు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, అగ్నిమాపక అధికారి కె శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వి రుక్కయ్య, అర్బన్ తహసీల్దార్ పిహెచ్ పాపారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కె అన్నవరం, విద్యుత్, పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 40 థియేటర్లు ఉన్నాయని, రాజమండ్రి డివిజన్లో 25, కొవ్వూరు డివిజన్లో 15 ఉన్నాయన్నారు. థియేటర్లలో ఆహార పానీయాల ధరలపై నియంత్రణ ఉండాలని, టికెట్ల ధర పెంపు కావాలంటే ప్రభుత్వం నిర్దేశించిన మార్గనిర్దేశాలను అనుసరించి మాత్రమే ఆ మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎండీఏ వాహనాలను రద్దు చేస్తూ రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీ చేయాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రేషన్ షాపు డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. నిన్న ఏపీ పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ను నిడదవోలు క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న ప్రతీకార సుంకాల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఎదురు దెబ్బ తగిలింది. అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా ఫెడరల్ ట్రేడ్ కోర్టు అడ్డుకుంది. ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని, అమెరికా వాణిజ్య విధానాన్ని తన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంచి ఆర్థిక గందరగోళానికి దారితీశాయని వ్యాఖ్యలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యూయార్క్లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా తీర్పు ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ చట్టం కింద ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం అధ్యక్షుడికి ఉంటుందని ఫెడరల్ కోర్టు తేల్చి చెప్పింది. దీనిపై వెంటనే ట్రంప్కు సర్కార్ అప్పీలు దాఖలు చేసింది. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ సర్కార్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు జూలై 7 వరకు గడువు ఉందని, అప్పటి వరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోరింది. అయితే ఈ వాదనలను కోర్టు తిరస్కరించింది. మరోవైపు మొన్నటి వరకు ట్రంప్ సలహాదారునిగా కీలక పదవిలో ఉన్న ఎక్స్ సామాజిక మాధ్యమ అధినేత ఎలాన్ మస్క్ వైదొలగడం సంచలనం రేకెత్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేదా థామస్ ఎంపిక కాగా ఉత్తమ చిత్రంగా కల్కి నిలిచింది. పుష్ప 1లో నటనకు గాను అల్లు అర్జున్, 35 ఇది చిన్న కథ కాదు చిత్రానికి గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. కల్కి దర్శకుడు నాగ అశ్విన్ ఉత్తమ దర్శకునిగా, సరిపోదా శనివారం చిత్రానికి గాను ఎస్.జె. సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ చిత్రంలో నటించిన శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ ఉత్తమ సంగీత దర్శకునిగా, బీమ్స్ ఉత్తమ నేపథ్య నాయకుడిగా, సిద్ శ్రీరామ్ ఉత్తమ నేపథ్య గాయనిగా, శ్రేయా ఘోషన్ ఉత్తమ గేయ రచయితగా చంద్రబోసు ఎంపికయ్యారు. రేపు, ఎల్లుండి ఉభయ తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశాలున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున గోదావరి, నాగావళి, వంశధార నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించాలని పార్టీ శ్రేణుల డిమాండ్. మహానాడు వేదికగా ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన ధూళిపాళ్ల. మహానాడు వేదికగా రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి అచ్చెన్న. భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ.
కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరం నడవాలన్న అశోక్ గజపతిరాజు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు గౌరవం వస్తుందనడానికి మందా కృష్ణకు పద్మశ్రీ పురస్కారం దక్కడమే నిదర్శనమని ఆయన అన్నారు. గత కొంతకాలంగా టీడీపీలో యువనేత నారా లోకేష్కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా టీడీపీలో యువనేత నారా లోకేష్కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా ఈ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీసుకెళ్లారు. లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయమై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబుకు ఎమ్మెల్యే తెలిపారు. యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతా ఉంది. ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంటాం మనం చూస్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక పారదర్శకమైన పాలన మనం అందిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ మార్పు కాదు, పాలనా శైలిలోనే మార్పు. అలాగే మనకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా మన ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పునర్నిర్మాణం మన చేతుల్లో ఉందనేది గుర్తుంచుకోవాలి. చేయి మనం కలుపుదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మనం పనిచేద్దాం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన. అదే విధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం తర్వాత, వినాశనం తర్వాత గమ్యానికి తీసుకెళ్లగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంట తలుపు దడదాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం. మరి వారి యొక్క కళలు సాకారం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది. 6 శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది. ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా, గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కడపలో మహానాడు వేదికపై ఆయన ప్రసంగిస్తూ పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఏట అడుగుపెట్టిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల అలుపెరగని కృషి, త్యాగాల వల్లే ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలపై దృష్టి సారించిందని, ధాన్యం కొనుగోలు చేసి 1,671 కోట్ల పాత బకాయిలు తీర్చడమే కాకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొని 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని వివరించారు.
అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. గత 5 సంవత్సరాలు మట్టి నమూనాలు తీసిన సందర్భాలు లేవు, సాయిల్ టెస్టింగ్ లేదు, ఒక యంత్ర పరికరం లేదు, ఒక స్ప్రింక్లర్ లేదు, ఒక డ్రిప్ లేదు, సకాలంలో ఎరువులు లేవు, విత్తనాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకున్నటువంటి సందర్భాలు 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరంలోనే మొత్తం సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరూ వరి మీదే ఆధారపడుతున్నాం, కానీ దాని వల్ల రైతుకు మేలు జరగడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం డైవర్ట్ చేయాలి. ఈ రోజు రాయలసీమ ఉంది, రాయలసీమ హార్టికల్చర్ కి ఒక హబ్బుగా తయారవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో 24 పంటలు 11 క్లస్టర్లుగా తయారు చేశాం. అందులో రాయలసీమలో 9 పంటల్ని ప్రాధాన్యతగా తీసుకొని రేపు భవిష్యత్తులో ఇక్కడ హార్టికల్చర్ ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రైతుకి యంత్ర పరికరాలు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ప్రారంభించాం. ఈ రోజు రాయలసీమ ఉంది, నీరు తక్కువగా వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఇరిగేషన్ రావాలంటే స్ప్రింక్లర్లు, డ్రిప్పులు ఉండాలి, అవి కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి మనందరికీ అందించారు. 5 సంవత్సరాలు స్ప్రింక్లర్ లేదు, డ్రిప్ లేదు, మళ్ళీ మనం వచ్చాం. 9 మాసాల్లోనే స్ప్రింక్లర్లు, డ్రిప్ 90% సబ్సిడీతో ఇచ్చాం. నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఈ దేశంలో స్ప్రింక్లర్లు, డ్రిప్ లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి కడప టీడీపీ మహానాడులో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని, నేడు చంద్రబాబు సారథ్యంలో ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా తయారవుతుందన్నారు. కడప టీడీపీ మహానాడులో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని, నేడు చంద్రబాబు సారథ్యంలో ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా తయారవుతోందన్నారు. ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదని, అదొక మహాద్యమమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని, 60% భూమికి సాగునీరు అందించిందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని, మంత్రులు జగన్ అరాచకాలకు వత్తాసు పలికారని విమర్శించారు. హుద్హుద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు విశాఖలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారని గుర్తు చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తే వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడచిన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రాన్ని విస్మరిస్తే అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఒత్తాసు పలికారే తప్ప ఉత్తరాంధ్రకి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హుదూద్ తుఫాన్ ఆనాడు విశాఖపట్నాన్ని తాకితే ఉత్తరాంధ్రాన్ని అతలాకుతలం చేస్తే హుదూద్ వెళ్ళక ముందే విశాఖపట్నానికి చేరి
ఆ రోజు చివరి టాకులా వణికినటువంటి విశాఖపట్నాన్ని 9 రోజుల పాటు బస్సులోనే ఉంటూ నిద్రాహారాలు మాని ఉత్తరాంధ్రాన్ని చివరి టాకులా వణికినటువంటి ఉత్తరాంధ్రాన్ని మళ్ళీ ఒక దారిలోకి తీసుకొచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చాలని, విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని, ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఐటీ శ్రద్ధగా మార్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తే, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన దాష్టికమైనటువంటి పరిపాలన ద్వారా విశాఖపట్నం నుంచి ఐటీ శ్రద్ధ నుంచి 14 ఐటీ కంపెనీలు తరలిపోయానంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బలి కానటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి టీడీపీది మహానాడు కాదు దగానాడు అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. టీడీపీది మహానాడు కాదు దగానాడు అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. 2 ఎకరాల నుంచి 1,00,000 కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయని, ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుందని, ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి చంద్రబాబు మాత్రం విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని దుయ్యబడ్డారు. అడుగుతా ఉన్నా, ఒకసారి టీడీపీ పార్టీ ఆవిర్భావాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. అసలే ప్రజలే దేవుళ్ళని ప్రకటించి ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చాడు. సరే, దాంట్లో ఆ రోజున మేము అలాంటి వాళ్ళం కూడా ఆ రోజు వామపక్ష విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు మంచి చెడుల విచక్షణ అక్కడ ఉంది ఆ రోజున. కాకపోతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఈ రోజున ఏందో అంత అసలుకి అడ్డంగా తయారైన సంగతులు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీరు బహుశా ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు, రేపేమో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయ్ హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలోకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దీన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదా అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎంత ద్రోహం అది! తన మీదే పోటీ చేస్తారని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తన ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా మహానాడు పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ, ప్రజలకు దగ, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. నా గురించి అట్లా ఆలోచిస్తూ ఉంటే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్, లేకపోతే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ? దీన్ని వారసుడెవడు? అది వారసుడెవడు? ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వారసుడెవడు? అసలు వారసుడేమో దిబిడని తిరుక్కుంటా ఉన్నాడు. ఇంకోరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచరో ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు. అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న అఫ్షల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాపం ఆమె బాధలు ఆమెవి. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏం ఆఖరికి అవునా కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళకి గొడవలు పెట్టి వాళ్ళు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా చేయాలని, చిన్నపాటి సమన్వయ లోపం కూడా తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా చేయాలని,
చిన్నపాటి సమన్వయ లోపం కూడా తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లు, క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. So this is with respect to the numbers, sir, which incorporate in the map, sir. A drop point thinking, what is the point? And it is one clear చేసేస్తాం, sir. And every drop point we will sketch over the example. You come back to monitor this movement of vehicle and the parking and those things. Parking, major thing would be traffic and parking, sir. Traffic and parking is major thing. So we should have an exclusive control. We will have one bus charge, putting charge, that's why it's just putting charge and breakfast also. What we have thought of is decentralized booking, sir. Booking itself will happen in some 10 places closer to the have adequate numbers, sir. One checklist, they will be able to deliver, sir. Emergency can they perform or they will only be volunteers? Adokati that including photo, everything will be available in that application, sir. So number of connecting roads are limited, especially between Pedarushikkonda and Timapuram, sir. That there also after Kaplapada and Timapuram, that stretch is limited, sir. Again, the next meets the beach road, sir. Those are the points that up to the buses can come, sir. In second stretches, the buses will, the numbers are less than 2,000, sir. Rushikkonda also, we have taken only 2,000, sir. We have, because the narrow stretch, we have taken only 2,000, sir. Next. These are the other places adjoining the beach road, which is directly connected to the main road, sir. So these are the locations, sir. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ దర్శించుకున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. సో టీటీడీ వాళ్ళు చాలా బాగా దర్శనాలు బాగా అరేంజ్ చేశారు. సో బ్రేక్ దర్శనం అలాట్ చేసి బ్రేక్ దర్శనం చేయించారు. అలాగే ప్రసాదాలన్నీ కూడా సో చాలా రుచికరంగా చాలా బాగుంటున్నాయి. సో టీటీడీ వారికి, బోర్డు మెంబర్స్ కానీ, ఈఓ, జేఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖ్నోభవంతు. సో ఎప్పుడు స్వామివారిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించాలని పార్టీ శ్రేణుల డిమాండ్. మహానాడు వేదికగా ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన ధూళిపాళ్ల. మహానాడు వేదికగా రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి అచ్చెన్న. భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ. కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరం నడవాలన్న అశోక్ గజపతిరాజు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.